Hi friends, welcome back to my channel. Friends, ఈరోజు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాకినాడ నుంచి అయితే టెక్నికల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ మరియు హెల్పర్ పోస్టులు అయితే విడుదల చేయడం జరిగాయి. సో ఈ యొక్క పోస్టుల డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో చూసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే కంపల్సరీగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మనం చూసుకుంటే ఇక్కడ దాదాపుగా ఓవరాల్ చూసుకుంటే 270 టెక్నికల్ అసిస్టెంట్లో 275 పోస్టులు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా 275 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే హెల్పర్స్ పోస్టులకు కూడా 275 పోస్టులు అయితే విక్రయించినారు. సో ఈ యొక్క పోస్టులకు మీరు అప్లై చేయాలంటే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే మీరు కంపల్సరీగా బీఎస్సీ అగ్రికల్చర్ ఆర్ మైక్రోబయాలజీ లేకపోతే బీజెడ్సీ ఏదైనా డిగ్రీ అయితే సైన్స్లో చేసి ఉండాలి. అలాగే మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేయాలంటే మీరు కంపల్సరీగా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. దాంతోపాటుగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అదే హెల్పర్ జాబ్ చూసుకుంటే 8th to 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు ఈ యొక్క హెల్పర్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలంటే మీ మినిమం ఏజ్ వచ్చేసి 21 years ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 40 years అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క పోస్ట్కి అనేది ఒకవేళ మీరు హెల్పర్ పోస్ట్కి అయితే మీకు 18 years చాలు, 35 స్టార్టింగ్, మ్యాక్సిమం 35 years ఉంటే చాలు ఫ్రెండ్స్. సో శాలరీ అనేది ఇక్కడ సెలెక్షన్ ప్లస్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ ఫ్రెండ్స్ http://eastgodavari.nic.in అనే వెబ్సైట్లో వాళ్ళైతే అక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేసినారు. సో ఈ లాస్ట్ డేట్ అప్లై చేయడానికి వచ్చేసి September 2న ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. September 2 వచ్చేసి లాస్ట్ డేటు. ఇంకా డీటెయిల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఒక్క నిమిషం. సెలెక్షన్ ప్రొసీజర్ అనేది మీకు సివిల్ సప్లై ఆఫీసర్ వాళ్ళు అయితే చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ సెలెక్షన్ ప్రొసీజర్. మినిమంగా చూసుకుంటే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఫ్రెండ్స్ చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి పాయింట్స్ బేసిక్స్గా ఉంటుంది. సో ఒకవేళ మీరు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే టోటల్గా ఇక్కడ మెన్షన్ చేసినట్లు 10 points అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మంచిది, లేకపోతే కూడా ఏం కాదు ఫ్రెండ్స్, ఎలా అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఒకవేళ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమంటే వీళ్ళు శాంపుల్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసినట్లు తీసుకొని పోయి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లు అనేవి అదే మొత్తం క్రాప్ డీటెయిల్స్ తీసుకొని ఒక సెంటర్కి పంపించవలసి ఉంటుంది. సో ఈ యొక్క టెస్టింగ్ అనేది టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళు చేస్తారు. అదే డేటా ఎంట్రింగ్ ఆపరేటర్ అయితే ఫార్మర్స్ క్రాప్స్ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే డేటా ఎంట్రీ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు డేటా ఎంట్రీ ఎట్లా మెన్షన్ చేయాలంటే ఫార్మరు వాళ్ళు కల్టివేట్ చేసిన క్రాప్ అట్లాంటి డీటెయిల్స్ అన్నీ వాళ్ళ పేర్లతో పాటు డేట్లతో పాటు ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేసి స్టోర్ చేసుకోవాల్సిన డ్యూటీ ఎవరిదంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ది. సో నెక్స్ట్ హెల్పర్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ హెల్పర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేటింగ్ విత్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. హెల్పర్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వర్క్ చేయాలి, అంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ చూసుకుంటే కలెక్షన్ ఆఫ్ శాంపుల్, అకౌంటింగ్ అటువంటి దాంట్లో టీఏస్ మరియు డిఈఓస్ ఏవేవి చేస్తున్నారో వాళ్ళకైతే హెల్పర్ వచ్చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క డ్యూటీ వచ్చేసి హెల్పర్ది. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 2nd of September అని మెన్షన్ చేసినారు. సో ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్కి ఒక ఫాము, దాంతోపాటుగా డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఒక ఫాము ప్లస్ హెల్పర్ కూడా ఒక ఫామ్ అయితే విక్రయించినారు. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క పోస్ట్కి అయితే మీరు డిఫరెంట్గా ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ కూడా ఇక్కడ చూసుకుంటే మొత్తం బేసిక్ మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేమ్, ఒకవేళ ఎనీ లేడీస్ అప్లై చేస్తుంటే వాళ్ళ హస్బెండ్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, మీ అడ్రస్, మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఫామ్లో ఉన్నాయి.
సో ఈ యొక్క ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ చేయకూడదు ఫ్రెండ్స్. మీరు 10th or 8th పాస్ అయినా, దాంతోపాటుగా మీరు బీఎస్సీ ఆర్ ఎనీ డిగ్రీ, దాంతోపాటుగా ఒకవేళ ఎనీ డిగ్రీ చేసినట్లయితే కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరు కూడా ఈ ఆపర్చునిటీకి అయితే మిస్ చేయకండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.